సార్ ఇక మన కేజ్రీవాల్ గారి విషయానికి వస్తే సార్, ఆయన మొన్నే బెయిల్ మీద బయటకు వచ్చేసారు. అయితే ఈ రోజు ఒక డిసిజన్ తీసుకున్నారు, 2 రోజుల్లో తన రాజీనామాను ప్రకటిస్తాను. మహారాష్ట్రలో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో ఢిల్లీలో కూడా అప్పుడే పెట్టండి, నవంబర్లో జరుగుతాయి కదా, ప్రతి ఇంటికి వెళ్తాను, నేను నిర్దోషినని మీరు నమ్మితేనే ఓటైనని అడుగుతాను, ఇది నేను ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నాను, నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ డిసిజన్ అనేది ఏ విధంగా చూడొచ్చు? ఆయన వ్యూహాత్మకంగా వెళ్తున్నారు అనుకోవచ్చా, లేదంటే బోల్తా పడే అవకాశం ఉందా సార్? మీరు ఏది చూస్తారు? అంటే కేజ్రీవాల్లో మనకు కొన్ని వైరుధ్యాలు కనిపిస్తాయి. ఒకవైపు ఆయన ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రజెంట్ చేస్తున్నట్లుగా ఒక ఉద్యమం నుంచి వచ్చిన వాడు ఆయన కూడా, యాంటీ కరప్షన్ ఉద్యమం నుంచి వచ్చిన వాడు ఆయన. కనుక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ కొంత భిన్నంగా ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ లాగానే ఆయనకు కూడా ప్రధానమంత్రి కావాలని కోరిక ఎక్కడో, తన పార్టీ సడన్గా గెలిచింది కదా, ఢిల్లీలో ఆయన గెలిపేది ఎత్తుందో అందరిని ఆశ్చర్యపరిచినటువంటి, ఎట్లయితే తెలంగాణలో కనీసం తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చారు వాడికి గెలిచారు, కానీ అది ఒక యాంటీ కరప్షన్ మూమెంట్ వచ్చిన అతను జరిగాడు. ఆయనలో ఈ వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యం ఉండబట్టి ఆయన ఏం చేశాడంటే కొంత దూకుడుగా వ్యవహరించడం, లేదా తాను ఇచ్చిన పరిపాలన ఏది తెలంగాణ కంటే కొంత మంచి పరిపాలన ఇచ్చాడు అనుకోండి. అక్కడ విద్యను చాలా ప్రోత్సహించాడు, కొంత హాస్పిటల్స్ని పెట్టాడు, కొంత చేశాడు. కానీ ఈ అంతర్గతంగా తాను ప్రైమ్ మినిస్టర్ కావాలి అనేటువంటి కోరిక ఏదైతుందో అది ఆయనను ఇండియా కూటమిలో ఆయన ఒక ప్రధానమైన పాత్ర నిర్వహించలేదు. ఇండియా కూటమికి ఎక్కువ సహకరించలేదు. ఎందుకు సహకరించలేదు? నువ్వు ఒక ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక ప్రత్యామ్నాయాన్ని మనం ప్రజెంట్ చేస్తామన్నప్పుడు తాను చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయవలసింది తాను. ఆ పార్టీ నిర్వహించలేదు. అది మమతా కూడా అదే పనిచేసింది. ఆమె వాళ్ళ కలకత్తాలో ఎదుర్కొన్న సంక్షోభం, సరే ఆ సంక్షోభానికి భిన్న కారణాలు ఉండొచ్చు, కానీ ఆమె ఒక ఆల్టర్నేటివ్ ఎవరు చేద్దామో జాతీయ స్థాయిలో మనం ఒక అలయన్స్ పెడదామంటే దానికి ఆమె సహకరించాలి. ఇద్దరు ఇప్పుడు క్రైసిస్లో ఉన్నారు. మొత్తంగా దేశంలో అన్ని భిన్న రాజకీయ పార్టీలు ఆమెతో నిలబడేవి కదా. అసలు ఆమె ఇండియాలో కూటమిలో భాగమైతే అన్ని పార్టీలు నిలబడేవి. కనుక కేజ్రీవాల్ సరే ఆయన ఊహించింది ఏంటంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగితే ఈయనకు అధికారాల ఆలస్యం ఉంది అని కాకుండా పదవికి రాజీనామా చేస్తే మన దేశంలో కొంత గౌరవం ఉంది, మనకు లాంగ్ ట్రెడిషన్ ఉంది. బుద్ధుడి దగ్గర నుంచి ఆయన తన రాజరిక వ్యవస్థ వద్దని, తన రాజ్యం వద్దని ఆయన సత్యాన్వేషణ చేసి ఒక మతాన్ని చేసి బుద్ధుడు వాళ్ళ ఒక అవతార పురుషుడుగా ఆయన ఎవరైనా పదవిని వదులుకున్న వాళ్ళ పట్ల ఈ సమాజంలో ఎందుకో గౌరవం ఎక్కువ. అది ఈయన కూడా కొంత అర్థమైంది ఆయన. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి క్యాంపెయిన్ చేయడం వేరు, ముఖ్యమంత్రి పదవి వదులుకున్నంటే నాకు అధికారం యొక్క ఇది కాదు, ఈయనకు ఏదో చేయాలని ఉంది అనేటువంటి ఉంటుందని, అందుకనే 2 రోజుల్లో రిజైన్ చేస్తూ అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆయన ఎక్కువ ట్రబుల్ చేయకపోవచ్చు. ఇక ముఖ్యమంత్రి పదవి వదులుకున్నాడు కదా, కనుక పెద్దగా నిజంగానే రేపు ఢిల్లీలో పోయినసారి గెలిచినట్టుగానే చాలా అత్యంత మెజార్టీతో గెలిచారు అనుకోండి, కేజ్రీవాల్ ఒక ఇమేజే మారిపోతుంది, చాలా ఇమేజే మారిపోతుంది. గెలవలేదు అనుకోండి, భారతీయ జనతా పార్టీ కావాల్సిందని, భారతీయ జనతా పార్టీ ఓడిపోతాడు. అసలు కరప్షన్ ఛార్జెస్ వచ్చాయి, తర్వాత కేసులో ఉన్నాడు, ఎప్పుడైనా ఆయన లోపలికి మళ్ళీ పంపొచ్చు. అది పార్టీ ఒక కేంద్ర ప్రభుత్వం కావాలంటే ఏ కేసును ఎరికించి మళ్ళీ పంపించవచ్చు. ఇవాళ పరిస్థితి అలాగే ఉంది. పదవి వదులుకున్నాక ఆయన మీద కేసులు పెట్టడానికి రాదిక, పదవి వదులుకున్నాక ఇంకా అబ్యూజ్ ఆఫ్ పవర్ ఉండదు, చేసేది చేసేసారు. కనుక బాగానే కొంత ఆలోచించి వాళ్ళ పదవికి రాజీనామా చేసి ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉందో సిసోడియా ఆయన కూడా చెయ్యని చెప్పాడు. మేమిద్దరం అధికారం ఉన్న వాళ్ళని మేము అధికారం వదులుకుంటాం, ఎవరో కొంత వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి మోర్ క్లీన్ ఇమేజ్ తర్వాత వాళ్ళని చేసి ఆయన ఒక స్ట్రాటజిక్గా రేపు పోయే ఎన్నికలకి ఇది పనికొస్తుంది అనేటువంటి దాని కొరకు ఆయన చేస్తున్నాడు. పదవిని వదులుకున్న తర్వాత మొత్తం దేశంలో కూడా కొన్ని గౌరవం పెరగవచ్చు. ఇప్పుడు పదవి కొరకు కాదు, ఏ పరిస్థితిలో కూడా పదవి వదులుకోవడం కాకుండా పదవిని వదులుకున్నాడు అనే దాని పట్ల ఒక గౌరవం ఉంది. కానీ అనుకుంటా స్ట్రాటజిక్గా అది కొంత ఆయన ఆలోచన తీసుకున్నటువంటి స్టెప్ ఏమిస్తుంది.
ఓకే. సో ఇది బోల్తా కొట్టే ఛాన్స్ ఏమన్నా లేదంటారా సార్? లేదంటే వ్యూహాత్మకంగా వెళ్ళి కరెక్ట్ ప్లాన్ ప్రకారమే సక్సెస్ అవుతారనుకోవచ్చు? అంటే అట్లా ఉండదు. ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా ఓడిపోయారు కదా. అవును, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మ్యాండేట్ రాలేదు. కనుక అసలు ప్రజల్లో ఒక వ్యతిరేకత అంటే, లేదా మీరు ఢిల్లీకి అభివృద్ధి చేయమని మీరు గెలిపిస్తే, మీరు అది కాకుండా మీరు ఏదో మేము మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో పోతాము ఇదంతా అనుకుంటున్నానని మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో మన దగ్గర జరిగినట్లే తెరాస పార్టీకి 39 సీట్లు ఇచ్చారు. తక్కువ సీట్లేం కావాలి, చాలా ఇంపార్టెంట్ మెజారిటీ చాలా. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు రాలేదు. మీకు ఆ పార్టీకి తెరాస పార్టీకి స్పష్టమైన కంపారిజన్ కనిపిస్తుంది. మీకు అసెంబ్లీలో ఎన్నికలు సీట్లు ఇచ్చి పార్లమెంట్లో ఓడిపోయారు, ఇక్కడ మీకు అసెంబ్లీలో 39 సీట్లు ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయారు. కనుక ఇది ఈ మొత్తం వ్యవహారం ఏదైతుంది, కేజ్రీవాల్ వ్యవహారం ఏదైతుందో, ఢిల్లీ ప్రజలు దీనికి ఎట్లా స్పందిస్తారు అనేటువంటిది చాలా ప్రధానం. ఎందుకంటే పోయినసారి గెలిచిన భారతీయ జనతా పార్టీ అసలే గెలవలేదు, 3 సీట్లు మాత్రమే గెలిచారు అసెంబ్లీ ఎన్నికలు. కనుక భారతీయ జనతా పార్టీ ఇవాళ కొంత డిక్లైన్లో ఉంది, పార్టీ ఇంకా దూకుడుగా లేదు. ఎందుకంటే మొన్న ఎన్నికలు అలయన్స్ కావాల్సి వచ్చింది, అది జరిగింది కాబట్టి. సరే, భారతీయ జనతా పార్టీకి ఆప్కు మధ్యన జరిగే పోరాటంలో పార్లమెంటుకు మీరు, అసెంబ్లీకి ఆప్ అని ఒకవేళ ప్రజలు తీసుకుంటే మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అప్వర్డ్ లేదు, కొంత డిక్లైన్లో ఉంది. దాని ప్రభావం ఢిల్లీ మీద ఉంటుందా అనేది మనం చూడాలి. ఓకే, సరే. కేజ్రీవాల్ గారు కూడా బయటకు వచ్చేసారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు, కవిత గారు, సిసోడియా గారు, వీళ్ళంతా కూడా బయటకు వచ్చేయడం చూస్తున్నాం. ఇక ఇది ముగిసిపోయింది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా మంది మీద చూస్తాం, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదయ్యాయి, ఆయన అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు వాటి ఊసెత్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాదాపు 10 ఏళ్ళ నుంచి ఆయన మీద 14 ఏళ్ళ నుంచి కేసులు ఉన్నాయి, బయటకు వచ్చేసరికి ఇక ఊసలేదు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా అంతే, అంటే కేసు నమోదు చేయడం, అరెస్ట్ అవ్వడం, ఒక హై డ్రామా క్రియేట్ అవ్వడం, ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత సైలెంట్ అయిపోవడం, ఇది మన దగ్గర ఉన్న కల్చర్ అన్నట్టుగా మారిపోయింది సార్. ఇప్పుడు జనాల్లో కూడా ఆ విధంగానే వెళ్తుంది. అంటే ఏ విధంగా చూస్తారంటే దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి, జ్యుడిషియరీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు బయట ఏం చర్చ జరుగుతుంది అనేది సంబంధం లేదు, ఓకే, మీరు మా ముందర ఏం ఎవిడెన్స్ పెట్టారు అంటే. అందుకు జ్యుడిషియరీకి వాళ్ళకు అందుకనే కళ్ళు మూసుంటాయి జ్యుడిషియరీ. అంటే వాళ్ళు కేవలం తమ ఎవిడెన్సే తప్పించి మిగతా దేన్ని కూడా వాళ్ళు అంటే న్యూట్రల్గా ఉండాలి. మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏమైపోయిందంటే పూర్తి పొలిటికల్ అయిపోయాయి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ స్వతంత్రంగా ప్రధానమంత్రి మీద కూడా ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంటే చెయ్యాలి, అంటే వాళ్ళ అధికారాలు చెప్తున్నాను. కానీ అట్లా కాకుండా వాళ్ళు ఎప్పుడైతే పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయ్యారో అప్పుడు న్యాయ వ్యవస్థ ఒక రకంగా సందిగ్ధంలో పడింది. ఇది నిజంగానే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా, ఎట్లా తెలవాలి, ఎవిడెన్స్ ద్వారా తెలవాలి. ఎవిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు న్యాయం ఏదో చెప్పాలి. వీడు ఎవిడెన్స్ పెట్టడు, అరెస్ట్ చేస్తారు, లోపల వేస్తారు, ఎవిడెన్స్ పెట్టరు. ఇప్పుడు భీమా కొరగం కేసు చూడండి, 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు శిక్షలు ఉన్నారు. వాళ్ళు ఏమంటే ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామంటే ఎంతకాలం ఇన్వెస్టిగేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. వీళ్ళని పెట్టారు. జ్యుడిషియరీ ఏం చేశారంటే ఆయన సిసోడియాను దాదాపు 2 ఏళ్ళు ఈయనని పెట్టారు. ముందు తీసుకురారు, కేసు తీసుకురారు, ఎవిడెన్స్ చెప్పరు, ఎక్కడ స్కామ్ జరిగిందో ఏమో ఎవిడెన్స్ ఉందో చెప్పరు. కనుక న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందంటే ముందు అగ్రి అవుతారు, వీళ్ళు వెళ్ళి మేము అరెస్ట్ చేసామంటే చేయండి అని అంటారు. మీరు వాళ్ళు అనుమానం ఉంది కనుక మీరు కరప్షన్ చేస్తున్నాను కూడా మీకు ఉంది కాబట్టి మీరు ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వచ్చారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఓకే మీరు అరెస్ట్ చేయండి అంటారు. అరెస్ట్ చేయొద్దు, స్టే ఇస్తామని అనడం లేదు జ్యుడిషియరీ. వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఎవిడెన్స్ పెట్టండి అసలు అని అంటే ఎవిడెన్స్ పెట్టడం లేదు. జ్యుడిషియరీకి ఏమిటంటే ఎంతకాలం మీరు ఇట్లా అసలు అని చేస్తున్నారు. మొన్న కూడా జ్యుడిషియరీ ఆగ్రహపడ్డది, ఏమిటి అసలు మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు పొలిటికలా లేకపోతే లీగల్గా అయితే ఎవిడెన్స్ పెట్టండి, పొలిటికల్ చేస్తే మేము వదిలేస్తాం. ఈ లీగల్ వర్సెస్ పొలిటికల్ జరిగింది. దానివల్ల ఏమైందంటే వీళ్ళు లోపలికి వెళ్తున్నారు, అరెస్ట్ అవుతున్నారు, కేసు ఏమో నడపడం లేదు, ఎవిడెన్స్ రావలేదు, ఇన్వెస్టిగేషన్ టైం అడుగుతున్నారు. న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నా వదిలేయండి, మీరు ఎవిడెన్స్ వచ్చిన తర్వాత చూసుకుంటాం, కానీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత
మనం చూద్దాంగానే వదిలేస్తున్నారు. ఉమ్, కనుక ఈ సందిగ్ధ పరిస్థితి ఏదైతుందో ఇది పొలిటికలా, లీగలా, ఎవిడెన్స్ ఉందా లేదా, అరెస్టులు అన్యాయంగా చేస్తున్నారా ఉమ్, అనే సమాజంలో కూడా ఆ చర్చ జరుగుతుంది. అవును. నిజంగా కరప్ట్ ఉన్నా కూడా కొందరిని అరెస్ట్ చేస్తే అది నిజంగా ఇది కరప్ట్ చేశారా, లేకపోతే వీడు పాలిటిక్స్ కొరకు తమ పార్టీ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు ప్లే చేస్తుందా, లేక చట్టబద్ధంగా ఈ దేశంలో కరప్షన్ ఉండకూడదు అని నిజంగా వాళ్ళకు దాని మీద కమిట్మెంట్ ఉందా అనేటువంటి చర్చ సమాజంలో జరుగుతుంది. అవును. కనుక ఇది ప్రజాస్వామ్యానికే చాలా ప్రమాదమైన పరిస్థితి వచ్చింది. మీరు అన్నట్లు వెళ్తున్నారు. ఇప్పుడు బెయిల్ మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, అవును. ఓడిపోయాడు. ఉమ్, ఓడిపోతే ఇవాళ మీరు సడన్గా ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తున్నామంటే మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయనిచ్చి ఇవాళ మాకు కొత్త ఎవిడెన్స్ దొరికింది కనుక మేము ఆయన అరెస్ట్ చేస్తామంటే ప్రజలు దాన్ని అనుమాన పడతారే తప్పించి మరి 5 ఏళ్ళు ఏం చేశారు అనే ప్రశ్న సమాజంలో వస్తుంది కదా. అవును. కనుక ఇది ఇప్పుడు న్యాయ వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థ అయినా ప్రజలైనా ఉమ్, ఈ డైలమాలో పడ్డారు. రైట్. ఏది నిజము, ఏది నిజం కాదు, Hmm. ఏది వాస్తవము, ఏది రాజకీయము, ఏది చట్టబద్ధము, ఏది లీగల్